ఉండవల్లి గ్రామానికి సంబంధించి ఫస్ట్ మాట్లాడుతున్నాం. మా ఊరిలో ల్యాండ్ పూలింగ్కి 250 ఎకరాలే తీసుకున్నారండి. అవుట్ ఆఫ్ 1100 acres ఓన్లీ 250, దట్ ఈస్ లెస్ దాన్ 25%. అయినా మిగిలిన దానికి 800 ఎకరాల కోసం వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు. 2010 కన్నారావు నాయుడు అన్న 250 ఎకరాల కోసం 800 ఎకరాలు. మీ ఊర్లో మొత్తం ఎన్ని ఎకరాల భూములు పూలింగ్ కోసం అని 1100 acres డిక్లేర్ చేశారండి 2015లో. అప్పటి నుంచి కష్టపడుతున్నా కూడా 250 ఎకరాలే పూలైనాయి. 250 ఎకరాలు మాత్రమే పూలైనాయి. దాంట్లో ఒక 50 ఎకరా ఎండోమెంట్స్ ల్యాండ్, 50 ఎకరాలేమో అసైన్ ల్యాండ్స్. 50 ఎకరాలు ఎండోమెంటు, 50 ఎకరాలు అసైన్ ల్యాండ్స్. అయితే రైతులు ఇచ్చింది ఒక 70-80 ఎకరాలు ఉంటాయండి. రైతులు ఇచ్చింది మటుకు. కరకట్ట మీరు 2022లో మీరు ఒక ప్రాజెక్టు ఓపెన్ చేశారు. కరకట్టను ఎక్స్పాన్షన్ చేస్తానికి 150 crores మీరు ఎక్స్పాండ్ చేస్తామన్న దానికి విత్ స్లూయిస్ విత్ కొండవీటి వాక్ కూడా ఉంది ఇంక్లూడెడ్. బట్ వీడు ఇప్పుడు పెట్టే ప్రాజెక్టు 1100-1200 కోట్లు పెట్టి ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అన్నారు. సో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే సీడ్ యాక్సిస్ రోడ్ అవసరం లేదండి. వెంకటపాలెం నుంచి కరకట్టను తీసుకుని వచ్చేసి మీరు చెప్పిన ప్రాజెక్టు ప్రకారం తీసుకొచ్చి సీతానగరం దగ్గర కలపచ్చు. కానీ వాళ్ళు ఒక పట్టుదలతో ఉండారు ఎట్టయినా తీసుకోవాలని. సో సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అనవసరం అండి. ఇప్పుడు దీని అవసరం లేదండి. బైపాస్ రోడ్ ఉంది, దట్ ఈస్ నౌ కాల్డ్ నేషనల్ హైవే. సో ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అవసరం లేదు. కానీ ఎలా నమ్మిస్తున్నారంటే మన జనాభాని, మీరు అది ఇచ్చేస్తే మిగిలిన వదిలేస్తామనే టైప్ ఇస్తున్నారు. కానీ మేము 2018 మేము కోరింది కూడా అదే, మీరు ల్యాండ్ కావాల్సింది రోడ్డుకు తీసుకోండి, మిగిలిన వదిలేమని. ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా అఫీషియల్ కానీ అన్అఫీషియల్ కానీ యాక్సెప్ట్ చేస్తలేరు ఆ ప్రపోజల్. కరకట్ట ఒకటి రోడ్ అవసరము, సీడ్ యాక్సిస్ రోడ్ అవసరం లేదండి. ఇది ఇప్పుడు వీళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తున్నారంటే టెంపుల్ ల్యాండ్స్లో మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పి వీళ్ళందరూ ల్యాండ్ పూలింగ్కి డైవర్ట్ చేస్తున్నారు. మీరు దయించి ఆ టెంపుల్ ల్యాండ్స్ కాపాడితే ఆటోమేటిక్ ఊరు కూడా కాపాడబడుతుంది. మేము ప్రొసీడ్ అవుదాం అనుకున్నామండి లీగల్గా, ఏది ల్యాండ్ అక్విజిషన్ రిగార్డింగ్ టెంపుల్ ల్యాండ్స్. సో మిగిలిన వాటికి ఈ మిగిలిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఓన్లీ మమ్మల్ని ఇబ్బంది పెడతానికి ఇచ్చిందే కానీ యాక్చువల్గా వాళ్ళు రన్ చేసి చేస్తారనేది లేదు. ఆల్రెడీ మొన్న కట్టిన బ్రిడ్జి దాదాపు వాళ్ళు చెప్పింది ఏదో వంగిందన్నారు కానీ ఆ ఫైల్స్కే కిందకి వెళ్ళిపోయినాయి. ఫైనల్గా మేము చెప్పేది మన ఊరికి ఎల్పిఎస్ అవసరం లేదు, ఎందుకంటే 20% పీపుల్ ఇచ్చారు కాబట్టి ఎల్పిఎస్. సో ఎక్విజిషన్ కానీ ఎల్పిఎస్ కానీ ఇంకా ఫర్దర్ కంటిన్యూ చేయకుండా వదిలేస్తే సరిపోద్ది. ఇవి ఉండవల్లి వచ్చేవారికంటే ఈఐఏ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని జరిగిందన్నారు కానీ జరగలేదండి. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగిందన్నారు కానీ జరగలేదండి. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలండి. లెవీ ఆఫ్ ఎల్పిఎస్ కంప్లీట్ లా రివ్యూ చేస్తేనండి అయిపోద్దండి ఇది. ఎందుకంటే అది ఎఫెక్టివ్ ఓన్లీ 2000 మీ ప్రభుత్వం టైంలో కూడా అంతవరకే ఉందని చెప్పారు చీఫ్ సెక్రటరీ. ఏది ఎల్పిఎస్ ఇంకా ఫర్దర్గా ఎక్స్పాండ్ చేయమని. అది దట్ ఈస్ ప్రాబ్లీ 2022లో. అది ఎల్పిఎస్ అనేది కంటిన్యూస్గా ఉంది 2015 నుంచి ఇప్పుడు దాకా. దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఎల్పిఎస్. బట్ దీస్ ఎ మేజర్ ఇష్యూస్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండ్ నౌ యాజ్ ఎ వెరీ పాపులర్ లీడర్ you can take up, because other issues would be very small when compared to general issues. So I did not go into the details of all the issues, but probably you can help us by trying to tell the government that what you are doing is outrageous.